రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ నెల 5వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల యాప్ ని ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. కొత్తగా ఇళ్లు కట్టుకోబోయే నిరుపేదలు ఏ దళారికి ₹1 కూడా ఇవ్వనక్కర్లేదని, పేదోడు అవ్వడమే ఇందిరమ్మ ఇళ్లకు అర్హత అని మంత్రి పొంగులేటి అన్నారు. రేవంత్ ప్రభుత్వం మాట ఇస్తే కడుపు మార్చుకోనైనా మాటకి కట్టుబడి ఉంటుందన్నారు. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఏ దళారి అక్కర్ల పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఆ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ సంవత్సరము ఎలానైతే మీ ప్రేమ అభిమానాలు పంచుతూ ఎన్నికల ముందు ఎలా ఉన్నారో అదే విధంగా ఇప్పుడున్నారు, రాబోయే 4 సంవత్సరాలు ఉండే విధంగా, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలకు కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, మీ సీనన్న పనితీరు అదే రకంగా ఉంటుందని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో